ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. క్రియాయోగ ధ్యానం చేసేవారు మరియు నిత్య జీవితంలో రోజు ధ్యానం చేస్తూ వాళ్ళకు వచ్చే అనుభవాలు, ఎన్నో సందేహాలు ఉంటాయి. అనుభవాలలో చాలామంది సాధకులకు వచ్చే సందేహాలు, చాలా ముఖ్యమైన సందేహాలకు ఇప్పుడు జవాబులు చెప్పుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు ఒక మనిషి ఈ జన్మలో పాపపుణ్యాలు కర్మఫలాలు అనుభవిస్తున్నారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సుఖము కష్టం కావచ్చు. అయితే వీటికి పూర్వజన్మలో చేసిన కర్మఫలాలే ఇవి అంటున్నారు. అవి తెలుసుకోవాలంటే ఈ మూడవ కన్ను ఓపెన్ అయితే తెలుసుకోవచ్చా? మూడవ కన్ను అనేది మనం ఓపెన్ కావడానికి మనం ఏమి సాధన చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఈ దివ్య దృష్టికి మూడవ కన్నుకి రెండు ఒకటేనా, రెండు వేరువేరా? దయచేసి చెప్పండి గురువుగారు. మీరు ఒక ప్రశ్నలో 3 ప్రశ్నలు అడిగారు. ఒకటేంటిది, ఈ దివ్య నేత్రము థర్డ్ ఐ ఓపెన్ అయితే దివ్య నేత్రం దివ్య చక్షు తెరుచుకుంటే గురుగారు దీని వలన గత జన్మల్ని తెలుసుకోవచ్చా, కర్మఫలాల్ని తెలుసుకోవచ్చా? అవును గురుగారు. ఇంకొకటి, ఆ దివ్య నేత్రాన్ని ఎలా తెలుసుకోవాలి? ఈ దివ్య నేత్రము దివ్య దృష్టి ఒకటేనా? అవును 3 గురుగారు. ప్రశ్నలు. అవును గురుగారు. నెమ్మదిగా ఆన్సర్ ఇస్తాను. సంతోషం గురుగారు. మొదలు, ఈ దివ్య నేత్రము తెరుచుకుంటే గత జన్మలు తెలుసుకోవచ్చా, అవును దర్శించవచ్చా? చక్కటి ప్రశ్న ఇది గురుగారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్రియాయోగంలో మనం జ్యోతిముద్ర నేర్పుతాము. మెల్లగా ప్రాక్టీస్ చేయగా 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 కొంతకాలానికి కుంభకం పెంచుతూ పోతుంటే వాళ్ళకి మొదలు ధ్యానంలో కూర్చున్నప్పుడు చీకటి ఉంటుంది. తర్వాత కొన్ని కాంతులు, రకరకాల కాంతులు వెదజల్లినప్పుడు, చక్కచక్కగా కాంతులు వెదజల్లినప్పుడు సాధకుడు ఎంతో తన్మయత్వం చెందుతాడు, మత్తిల్లిపోతాడు, చాలా ఆనంద పొందుతారు. అలా అలా సాధన రోజు చేస్తుంటే ఆ కాంతులు వెదజల్లి ఒక దివ్య కాంతిలోకి ఇదవుతాడు. ఇంకా సాధన చేయగా 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 ఆ దివ్య కాంతులు పెరుగుతూ ఉంటుంది. ఆ కాంతిమయం శరీరం అవుతుంటుంది. మొత్తం శరీరం కూడా లయమైపోతుంది ఇంకా సాధన చేస్తుంటే. జ్యోతి ముద్రలో వచ్చే జ్యోతి కంటే కూడా జ్యోతి ముద్ర లేకుండా కూడా ఆ జ్యోతి దర్శనం జరుగుతుంది. అదే ఆత్మ జ్యోతి మరియు మన ఇది భగవత్ చైతన్యం, అదే. అందుకని జ్ఞాన దీపేన భాస్వతాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిండ్రు. ఎవరైతే నిరంతర సాధన చేస్తారో వాళ్ళకు నా ప్రకాశాన్ని జ్ఞాన దీప రూపంలో దర్శనం చేయిస్తున్నాను. విద్యుల్లేఖైన భాస్వత, ఈ ఆత్మ ప్రకాశము దైవ ప్రకాశము మెరుపుతీగ, విద్యుల్లేఖ అంటే మెరుపుతీగ వలె ఆత్మ ప్రకాశము మనలోన ఉంది. కూటస్థంలోన నీళ్ళతో యుద్ధ మధ్యస్థ 2 కనుబొమ్మల మధ్యలో అది ఆత్మ ప్రకాశము ఎలా ఉందయ్యా అంటే మెరుపుతీగ వలె ఉంది అంటున్నాడు, కాంతియుతంగా. ఎగ్జాంపుల్ అలా చెప్పారనమాట, ఉపమానంగా. అలా అనేకమైన ఇవి ఉపమానాలు చెప్పారు. అయితే ఈ యొక్క మనకు మూడో నేత్రము అంటే శివుడికి కాకుండా ప్రతి జీవికి ఉంది. ఈ 2 కన్నుల మధ్యలో మూడో నయనం, అదే ఉపనయనం అంటారు. ఉపనయనం అంటే మనం జంజం వేసుకోవడమే కాకుండా యోగ పరిభాషలో ఉపనయనం అంటే 2 నయనాలకు మధ్యలో, ఉపం అంటే సమీపంలో ఉండేది, మూడో నేత్రాన్ని ఉపనయనం అంటారు. అది తెలుసుకున్నప్పుడే అది 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 దివ్య చక్షు. ఆ ఉపనయనం అంటే ఆ మూడో నేత్రం తెరవబడినప్పుడే నిజమైన ఉపనయనం జరిగినట్టు మనకు. అప్పుడు ఆధ్యాత్మికంలో అక్కడి నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే ఆ దివ్య నేత్రం తెరుచుకున్నంత మాత్రాన గత జన్మ స్మృతులు గాని దివ్య దృష్టి రాదు. దివ్య దృష్టి వేరు, ఈ దివ్య చక్షు తెరుచుకోవడం వేరు. అప్పుడప్పుడే తెరుచుకున్నాం. అలా సాధన చేసి ఎప్పుడు తెలుసుకోవడం అంటే సమాధి సిద్ధి. సమాధిలో 2 రకాలు ఉంటాయి, ఒకటి సవికల్పం, ఒకటి నిర్వికల్పం. సవికల్ప సమాధిలో నాదబిందు కళలు దర్శిస్తాడు. ఇప్పుడు ఏవైతే ఉన్నావో కూటస్థంలో చైతన్యం దర్శనమిచ్చేది ఇది బిందువు దర్శనం అంటారు. బిందువు, ఆ బిందువు కళల రూపంలో, కాంతుల రూపంలో వెదజల్లుతుంది. అనేకమైన కళలు, కాంతులు వెదజల్లుతుంది. లోపల ఇన్నర్ సౌండ్ ఓంకార నాదము పుడుతుంది. అది శబ్దం అంటారు, నాదం అంటారు. అది నాదము, బిందువు, కళలు. నాదం అంటే లోపల పుట్టే ఓంకార నాదము, బిందువు అంటే కూటస్థంలో దర్శించే దివ్య చక్షువు మూడో నేత్రము. అది కాంతులుగా వెదజల్లుతుంది. దాన్ని కళలు అంటారు, చిత్ కళలు అంటారు. ఇవన్నీ నాద, బిందు కళలు సవికల్ప సమాధిలో వస్తాయి. అవి చాలా ఆనంద స్థితి, పారవ స్థితి కలుగుతాయి. అది కూడా దాటుకొని ఇంకా ముందుకెళ్తే నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది అనమాట. ఆ నిర్వికల్ప సమాధి స్థితి అంటే సాధకుడు ప్రారంభంలో కొన్ని సిద్ధులు వస్తాయి. ఇవన్నీ మహిమ, గత జన్మలు తెలుసుకోవడం అంటే అవి కొన్ని సిద్ధులు అనమాట, మహిమలు. ఆ సిద్ధుల్లో సాధన ప్రారంభంలోనే సాధకుడు మంచి వైరాగ్యంతో సాధన చేస్తుంటే కొన్ని సిద్ధులు వస్తాయి. అంటే మన నోటికుంటే ఏదైనా చెప్తే ఫలించడం, అనుకున్న కార్యాలు కావడం, ఎవరికైనా సాధకుడు కూడా జరుగుతుంది పో అంటే జరగడం, అలా కొన్ని తెలియకుండా ఇంకెన్నో రకాలవి వస్తుంటాయి. అవి మనము
కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని అలా జాతకాలు చెప్పడము లేకపోతే వాళ్ళకి మంచి చెడు చెప్పడం కూడా చేస్తూ ఆ సాధనలో నుంచి సాధన చేయకుండా సాధనలో పడిపోతారు. అంటే ఇంకా సాధన చేయకుండా మధ్యలోనే ఆపేస్తారు. అందుకనే ఈ సిద్ధులు అనేది సమాధి స్థితికి ఆటంకం అంటారు. చిన్నపిల్లవాడు 4-5 చదివేటప్పుడు ట్యూషన్లు ఎక్కువ చెప్పాడు అనుకో, అతను చదువు ఆగిపోతుంది, అతను అక్కడే ఆగిపోతాడు. కనుక చదువు పూర్తి అయిన తర్వాత ట్యూషన్స్ లైఫ్ లాంగ్ చెప్పుకోవచ్చు. కనుక ఈ సిద్ధులన్నీ కూడా సమాధి స్థితికి అడ్డంకి అని చెప్పారు, అడ్డు అని చెప్పారు. కనుక సాధకుడు కొత్తలో సిద్ధులని ప్రయోగించకూడదు, సిద్ధుల జోలికి వెళ్ళకూడదు. కాకిని ముట్టుకోము, కాకి మలాన్ని ముట్టుకోము కదా, కాకినే ముట్టుకోము, కాకి మలాన్ని ముట్టుకుంటామా, కాకి మలం వలే తృణప్రాయంగా వదిలిపెట్టాలి. ఇప్పుడు నదులు బావిలో ఇప్పుడే నీళ్లు వస్తున్నాయి, మొత్తం తోడేస్తున్నాయా? సముద్రం అయితే ఎన్ని తోడినా ఖర్చవవు. సాధన మీద దృష్టి పెట్టిన ఆయన సిద్ధుల మీద కాదంటారు వివేకానందుడిని వాళ్ళ గురువు గారు. ఎందుకంటే ఆయన కొన్ని శిష్యులు ధ్యానంలో చేస్తుంటే ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్నా అంటే నెత్తిన చేతి పెట్టి వాళ్ళకి ధ్యాన స్థితిని కలిగిస్తుంటాడు. కొంతమందికి వాళ్ళు 2-3 రోజులు అట్లే ధ్యానంలో ఉండిపోతుంటారు వాళ్ళ మిత్రులు. అట్లా చేస్తుంటే మందలిస్తారు గురువు గారు. కనుక అలా సాధన దశలో అనేకమైన సిద్ధులు వస్తుంటాయి. అవి సాధనలో భ్రమింపజేసి సాధన నుంచి పతనంలోకి దారి తీస్తాయి సాధకుడికి. కానీ ఆ సిద్ధుల జోలికి వెళ్లకుండా సాధకుడు తదేక వైరాగ్య నిష్టతో సాధన చేయగా సమాధి సిద్ధి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైన సిద్ధులు. కొంతమంది తాంత్రిక సిద్ధులు 41 రోజులు వస్తాయి, మంత్రోపదేశం తీసుకొని నేను సాధన చేస్తాను గురువు గారు ఇదెందుకు అంటారు. ఇది తాంత్రిక సిద్ధులు అనేది ఎటువంటిదంటే అది 41 రోజుకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, ఇంకా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే ఆ 41 రోజులు వచ్చే సిద్ధులు ఎటువంటివి అంటే మంత్ర జపంతో తాంత్రిక సాధనలతో. అవి కూరగాయ చెట్ల లాంటివి, 1 నెల రోజులు కాయలు కాసి ఎండిపోతుంది. ఆ సిద్ధులు స్థిరమైనవి కాదు. కానీ సమాధి స్థితి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనవి, లైఫ్ లాంగ్ ఉంటాయి. అవి నాటు మామిడికాయలు, నాటు కొబ్బరి చెట్లు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ బండ్ల కొద్ది కాస్తాయి, లైఫ్ లాంగ్ కాస్తాయి, బండ్ల కొద్ది కాస్తాయి. అయితే అప్పుడు ఇతనిలో విషయ వాసనలు, కోరికలు అన్ని నశిస్తాయి సమాధి స్థితి ద్వారా. అప్పుడు ఇతను కనకం కాంతం కోసము, భౌతిక భోగాల కోసం ఈ సిద్ధులను వినియోగించరు. ఉదాహరణకు శంకరాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇంకా గొప్ప పూర్వం మహానుభావులు కబీర్ దాసు గారు, ఇంకా గొప్ప మహానుభావులు సంతు జ్ఞానేశ్వర మహాదేవ్, వీళ్ళందరూ ఏం చేశారంటే లోక కళ్యాణార్థము సిద్ధులని వినియోగించి లోక కళ్యాణార్థానికి వినియోగించారు, వాళ్ళ సొంతానికి వాడుకోలే. కనుక అట్లా సమాధి స్థితి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనవి. అప్పటి వరకు వీళ్ళకు సమాధి స్థితి ద్వారా వీళ్ళకు విషయవాసనలు లోపల కోరికలు కాలిపోతాయి కాబట్టి తన సొంతానికి ఆ సిద్ధులను వాడకుండా ఒకవేళ వాడారనుకోండి లోక కళ్యాణం కోసం వాడతారు. ఇక లేదనుకోవడం అవధూతలాగా మిగిలిపోయి ఒక పిచ్చివాడిలాక ఇంకా తనలో తాను బ్రహ్మానందంలో ఓలలాడుతూ జీవిస్తుంటారు. అయితే ఇక్కడ దివ్య చక్షు 3వ కన్ను కొంతమందికి జ్యోతిముద్ర ద్వారా తెరుచుకుంటుంది. జ్యోతిముద్ర చేయగా జ్యోతిముద్ర లేకుండా కూడా ధ్యాన స్థితిలో దివ్య చక్షు తెరుచుకోబడుతుంది. అది చాలా ఉత్తమ స్థితి. జ్యోతిముద్ర లేకుండా ఏదైతే అంటే ఇప్పుడు అదే గురుగారు నేను అడిగింది ఏంటంటే 3వ కన్ను ద్వారా మన గత జన్మలకు సంబంధించినవి తెలుసుకోవచ్చా? అదే చెప్తున్నా. ఇప్పుడు మనం బెండు కట్టుకొని ఈదడం నేర్చుకుంటాం, ట్యూబ్ వేసుకొని ఈదడం నేర్చుకుంటాం, ట్యూబ్ లేకుండా ఈదుతాం. అంటే స్టార్టింగ్ లో జ్యోతి ముద్ర తోటి జ్యోతి దర్శనం పొందుతాము, తర్వాత జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందేది ఉత్తమ స్థితి. ఆ దివ్య చక్షు తెరుచుకున్నంత మాత్రాన దాంతో దివ్య దృష్టి రాదు, అంటే సూక్ష్మ బుద్ధి వస్తుంది. అంటే సూక్ష్మంగా ఆలోచించే గుణము, ఏకాగ్రత పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది, ఆరోగ్య స్థితి మెరుగవుతుంది, అగ్నిమయం అవుతుంది, శరీరం ఏ రోగాలు రావు, అన్ని ఆరోగ్య లాభం, మనశ్శాంతి, ఆనంద స్థితి, జ్ఞాపక శక్తి పెరగడము, ఇంకా మంచి మంచి లాభాలు కలుగుతాయి. కానీ అది దివ్య జ్ఞానము, దివ్య దృష్టి ఇవ్వదు. గత జన్మల్ని తెలుసుకోవడం, మన ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాం, ఇది మనము ఏమి చేస్తే ఈ పుణ్యాన్ని ఈ సుఖాలను అనుభవిస్తున్నా, గతంలో ఏ పుణ్యం చేసినా ఇప్పుడు చెడు ప్రభావం, చెడు కర్మలు అనుభవిస్తున్నాం అనుకో, దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ దుఃఖం నేను గతంలో ఏమి చేస్తే ఈ దుఃఖం అనుభవిస్తున్నా అనేది తెలుసుకునే స్థితి దానికి ఉండదు. ఈ దివ్య నేత్రాన్ని దర్శించినంత మాత్రాన అది ఇంకా ఆ దివ్య చక్షు, థర్డ్ ఐ, అంటే ఇవన్నీ కూడా ఒకటే. అలాగే ఈ యొక్క సాధన చేయగా సమాధి స్థితి కలిగిన తర్వాత ఆ సమాధి నిర్వికల్ప సమాధి ద్వారా గత జన్మలేంటి, 10 జన్మలేంటిది, ముందు వెనక తరాల అన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక ఎదుటి వ్యక్తి కూడా తన యొక్క స్థితిగతులని తెలుసుకోగలుగుతారు. ఇతను ఏ స్థితిలో వచ్చాడు, నన్ను ఏం అడగడానికి వచ్చాడు, ఇతని గతంలో ఏ కర్మలు చేశాడు అంటే అందరి మీద దృష్టి పెట్టరు యోగులు. వృధాగా అందరి జీవితాలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోనికే చూడరు. కానీ ఒకవేళ ఇతను
తెలుసుకోవాలనుకుంటే యోగి తెలుసుకోవాలన్నా తెలుసుకోగలుగుతాడు. ఇతరులు ప్రాధేయపడి ఒక శిష్యుడు వచ్చేసి స్వామి నాకు చెప్పండి అని ప్రాధేయపడితే దయ తెలిసినా తెలుసుకోగలుగుతాడు. ఇతని సంకల్పం చేత అది కూడా సంకల్పం రావాలి. ఓన్లీ దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతారంట. అవునండి, దివ్య చక్షు ద్వారా కాదు. అవునండి. ఇంకొకటి, ఒక అవధూత ఉన్నాడు, అతను ఎవరేమి చేసినా సిద్ధులు ప్రదర్శించాడు. నా గురించి చెప్పండి అంటే కూడా చెప్పడు, మౌనం పాటిస్తాడు. ఎందుకు? అతనికి కోరికలు లేవు, సంకల్పాలు లేవు. ఒక సంఘ సంస్కర్త ఉన్నారు, శంకరాచార్యులు గాని వీరబ్రహ్మేంద్ర స్వామి సంఘ సంస్కర్త వీరు, కబీర్ దాస్ గారు, అలాగే జ్ఞానేశ్వర మహాదేవ్, వీళ్ళు సంఘ సంస్కర్తలు. ఎందుకంటే సమాజాన్ని బాగుపడాలి, ఆధ్యాత్మికంగా డెవలప్ చేయాలని వచ్చారు. అప్పుడు కొంతమంది శిష్యులు, ప్రియమైన శిష్యులకు కొన్ని చెప్పవలసి వస్తుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళకు మేలు చేసి ఈ వాళ్ళని భక్తులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, సిద్ధయ్య గారికి, కక్కయ్య గారికి అవి చెప్పారు, చూయించారు, కొన్ని చెప్పారు. కొంతమందికి మేలు కూడా చేస్తారు. ఎందుకంటే మేలు చేసినప్పుడు నమ్మకం కలుగుతుంది గురువు మీద, భక్తిలోకి వస్తారు కొంతమంది. అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి, ఇది లోక కళ్యాణార్థం నిస్వార్థంగా దాడి చేస్తారు. ఇది వీళ్ళు కోరికతోటో పేరు ప్రతిష్టల కోసమో సిద్ధులను ప్రదర్శించరు. లోక కళ్యాణార్థానికి నిస్వార్థంగా సిద్ధులు ప్రదర్శిస్తారు. ఇంకా అవధూతకేమో కోరికలు లేవు, లోక సంఘ సంస్కర్త కాదు. ఎలాంటి సంబంధం ఉండదు. ఈయన ఒక ఆదర్శమైన అవధూతగా పరమాత్మలో లీనమై ఒక జడమలే, ఒక దయ్యం పట్టిన వాడి వలె, ఒక రాయి వలె, ఒక ఇప్పుడు నిత్య పరమానందంలో ఓలాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతరుల యొక్క దుఃఖం విన్నప్పుడు ఏడుస్తాడు, ఇతరుల సంతోషం విన్నప్పుడు ఇతరులో బ్యాలెన్స్ ఉండదు చిత్తం. ఎవరి దుఃఖం చూస్తే వాళ్ళ దుఃఖం పోగొట్టాలనే కోరిక ఈయనలో పుడుతుంది, వాళ్ళ దుఃఖంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఉంటది. కానీ అవధూత, పరిపూర్ణ అవధూత అవన్నీ స్థితులు దాటుకొని ఉంటాడు. కాబట్టి ఒక రాయి ముందర పోయి నాకు సుఖం, నేను ఆనందంగా ఉన్నా పట్టించుకోదు, నేను చాలా దుఃఖంలో ఉన్నా నాకు హెల్ప్ చేయంటే కూడా రాయి ఏం పలకదు. అట్లా జడంగా వాళ్ళు, అట్లని వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు అజ్ఞానులు కాదు, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. కానీ పరిపూర్ణంలో పరమాత్మలో లీనమయ్యి ప్రపంచాన్ని, శరీరాన్ని మరిచిపోయి తనలో ఉంటారనమాట. అయితే ఇక్కడ దివ్య జ్ఞానం వేరు, దివ్య దృష్టి వేరు. దివ్య చక్షు ఓపెన్ కావడము అనేది, దివ్య జ్ఞానము దివ్య దృష్టి ఒకటే. కానీ దివ్య చక్షు తెలుసుకోబడము, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము వేరు, దివ్య జ్ఞానము దివ్య దృష్టి వేరే. దివ్య జ్ఞానం వచ్చినప్పుడు దివ్య దృష్టి కలుగుతుంది. ఆ దివ్య జ్ఞానం ఎలా వస్తుంది? నిర్వికల్ప సమాధి వలన దివ్య జ్ఞానం వస్తుంది, దాని వలన దివ్య దృష్టి ఏర్పడుతుంది. దానికి సంకల్పం తోడు కావాలి. నేను చంద్రమండలాన్ని తెలుసుకునుగాక అంటాడు పతంజలి మహర్షి. చెప్తాడు, మీకు చంద్రమండలం తెలుసుకోవాలని కోరిక కలిగితే చంద్రుడి మీద దృష్టి పెట్టి సంకల్పం చేసి నేను చంద్రమండలంలో తెలుసుకునుగాక అనుకుంటాడు, సంకల్పం అనుకుంటాడు. నేను సూర్యమండలం, ఇప్పుడు అవధూతకు సంకల్పము లేదు గనక, కోరిక లేదు గనక ఎవరిది ఏం తెలుసుకోడు, ఏమి చూడడు, ఎవరికి జవాబు చెప్పడు. ఈ సంఘ సంస్కర్త లోకానికి మేలు చేయాలని వచ్చాడు కాబట్టి అందరు బాధలు వింటాడు, సంతోషాలు వింటాడు, పరిష్కారాలు చెప్తాడు, ఆధ్యాత్మికంగా నడిపిస్తాడు. అతనికి ఏదన్నా ఎవరికైనా మేలు చేయాలనుకుంటే సంకల్పం కలిగితే చేస్తాడు. అతని కర్మ, ఎదుటి వ్యక్తి కర్మ తెగినప్పుడు సహాయం చేస్తాడు. లేదా ఇతను సమాజానికి మేలు చేయాలని వస్తారు కాబట్టి కొన్ని తపోశక్తి వలన, దివ్య దృష్టి వలన కొంతమందికి మేలు చేస్తారు. చరిత్రలో ఎంతో మంది గురువులు కూడా శిష్యులకి గాని, భక్తులకి గాని, ఏ సంబంధం లేని దుఃఖంలో ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు. అంటే సంబంధం లేని వ్యక్తులకు కూడా అట్లా ఆ విధంగా వాళ్ళు కరిగిపోయి స్పందించి చేస్తుంటారు. అలా అంటే ఈ దివ్య చక్షు ద్వారా దివ్య దృష్టిని పొందగలుగుతారు, అంతేనా గురుగారు? అంటే దివ్య చక్షు అనేది ప్రారంభ స్థితి. అక్కడి నుంచి ఇంకా సాధన చేయగా నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళినప్పుడు అప్పుడు దివ్య జ్ఞానం వస్తుంది, దివ్య దృష్టి వస్తుంది. ఆ దివ్య దృష్టి ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వారి పూర్వజన్మకు సంబంధించిన పాపపుణ్యములు, కర్మఫలములు తెలుసుకోగలుగుతారా? ఒక్క పూర్వజన్మ సంబంధం తనవే కాకుండా వచ్చిన ఎదుటి వ్యక్తి పూర్వజన్మలు తెలుసుకోగలుగుతాడు. ఈ జంతువు ఎందుకు ఈ జన్మ, పంది జన్మ వచ్చింది, కుక్క జన్మ వచ్చింది, నక్క జన్మ వచ్చింది, ఇతనికి ఈ రోగ నొప్పులు ఎందుకు వచ్చినాయి, ఇతనికి ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, వీళ్ళు ఎందుకు భార్య భర్తలు కాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు ఈ యొక్క కోర్టులు, కేసులు, రోగాలు, నొప్పులు, బాధలు అని తెలుస్తున్నాయి. ఈ సృష్టిలో ఎట్లా నడుస్తుంది, సృష్టి స్థితి లయాలు ఎవరు చేస్తున్నారు, దానికి మూల కారణం ఎవరు, ఎవరు, ఈ భూమండలంలో ప్రతి వస్తువు గురించి తెలుసుకోగలుగుతాడు. ఇంకొకటి, అతనికి ఏ ఫ్లైట్ టికెట్ అక్కర్లేదు ప్రయాణించడానికి, ఎక్కడైనా ప్రయాణించగలుగుతాడు. ఎక్కడ ఏదైనా సరే మన దృష్టి నిలిపినంత మాత్రాన, అంటే తన మనసుని సంకల్పం పెట్టి చంద్రమండలం, ఇంద్రమండలం, సత్యలోకము, 14 లోకాలు, సమస్త లోకాలు, భూలోక జ్ఞానమే కాకుండా దివ్యలోక జ్ఞానాన్ని కూడా దృష్టి పెట్టి ధ్యానించి తెలుసుకోగలుగుతాడు. దీనికి పతంజలి మహర్షి చెప్పిందే ఉపమానం. మీరు
ఈ యొక్క సూర్యమండలం గురించి తెలుసుకోవాలంటే సూర్యమండలం మీద దృష్టి పెట్టి దివ్య నేత్రంతో ధ్యానించినప్పుడు, దివ్య దృష్టితో చూసి ధ్యానించినప్పుడు ఆ దివ్య ఇది కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది అష్టసిద్ధులు ఉంటాయి. హనుమంతుడు ఆ గాలిలో వెళ్ళిపోయేవాడు. ఎలా వెళ్ళిపోయాడు అంటే అతను దూది పింజ మీద దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు దూది పింజలాక నీటి మీద నడవగలుగుతారు. ఆకాశంలో దూది ఎగరగలుగుతుంది కదా. ఇప్పుడు వాయువు మీద మనం దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు వాయువు వలె మనం ఎగిరిపోగలుగుతాం, వాయు వేగంతో వెళ్ళిపోగలుగుతాం. అలాగే మనకు బాగా బలం కావాలి. ఒక ఏనుగు మీద దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు ఏనుగు అంత శక్తి వస్తుంది. అలాగే మనం శరీరాన్ని పెద్ద కొండ అంత పెంచాలనుకున్నాం. సరే గురుగారు, నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఇప్పుడు అంతా ఈ మనీ మెడిటేషన్ అని చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు దూది పింజం మీద పెట్టి చేస్తే దూదిలాగా కాగలము, వాయువు మీద అయితే వాయువులో పోగలమని బలం కోసం ఏనుగన్నారు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఒక ధనం కావాలని, ఒక సంపద కావాలన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేస్తే వారు పొందగలుగుతారా? అంటే అప్పుడు లక్ష్మీదేవిని ధ్యానించాలి. ధనముని ధ్యానించాలి. ధనాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయాలంటారు. అదే మనీ మెడిటేషన్ అంటారు. అంటే అట్లా అలాని కాదండి. మనం మనీని ధ్యానించినంత మాత్రం మనీ వస్తుందని కాదు. లేకపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఆమెను ధ్యానిస్తే నాకు వశమవుతుంది అనేది చెప్పడానికి లేదు. అది ఎలా అంటే ఆ సంకల్ప స్థితి పొందినప్పుడు ఎలా అంటే చెప్తా చూడండి. మీరు నిర్వికల్ప సమాధి స్థితి పొందినప్పుడే తక్షణమే మనసులో ఆ కోరిక అనుకుంటేనే నెరవేరుతుంది. అది ధ్యానం సూర్యమండలం మీద దృష్టి పెట్టారు, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇక ధ్యానం చేయనక్కర్లేదు, దృష్టి పెట్టారు అంతే. అంటే వాళ్ళ దృష్టి ఎటువంటిది అంటే ఒకరు ధ్యాన స్థితి ఓనికే గంటల తరబడి పడుతుంది. యోగులకు క్షణకాలంలోనే ధ్యానంలోకి వెళ్ళిపోతారు, సమాధిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి సంకల్పం చెప్పుకుంటే వాళ్ళు. అదే గురుగారు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు దివ్య చక్షు ద్వారా విపరీతమైన సాధన చేసి వాళ్ళు దివ్య దృష్టి సంపాదించిన తర్వాత వారు ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా బలం కావాలంటే ఏనుగు మీద, అలాగే వాళ్ళు ధనం మీద కానీ సంపద మీద కానీ దృష్టి పెట్టి చేస్తే వాళ్ళు పొందగలుగుతారు కదా అంటున్నాను. అంటే కొన్ని మనము ఇవి భౌతికమైన చిన్న చిన్న కోరికలు అండి. మనము అంటే ఆ స్టేజ్ దివ్య దృష్టి దాకా వెళ్ళిన వాళ్ళకి సంపద ఇవి అన్నది ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనం సంకల్పం చెప్పుకొని చిన్న హోమం చేస్తే కూడా ఆ హోమం ద్వారా అనుకున్న కోరిక నెరవేరుతుంది. కొంతమంది ఉపవాసం చేస్తారు, మాలధారణ చేసి కూడా కోరికలు నెరవేర్చుకుంటారు. అయితే కొంతమంది ప్రారంభ స్థితిలో సంకల్పం పెట్టుకొని ఓ వారం రోజులు, 15 రోజులు, 41 రోజులు ధ్యానం చేస్తే కూడా వాళ్ళు అనుకున్న చిన్న చిన్న కోరికలు, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, బాధలు పోవాలి, దుఃఖాలు పోవాలి, ఫ్యామిలీ సమస్యలు పోవాలని చిన్న చిన్నవి నెరవేరుతుంటాయి. పెద్ద కోరికలు కావు. పెద్ద సంకల్పం నెరవేరాలంటే నేను ఒక ఫ్లైట్ కొనాలంటే దానికి పెద్ద సంకల్పం, పెద్ద ధ్యానం చేయాలి. చిన్నది నేను ఒక సైకిల్ కొనుక్కోవాలంటే ఇది చిన్న సంకల్పం కాబట్టి చిన్నగా ఇది సరిపోతుంది. అలాగే నాకు దివ్య నేత్రం తెలుసుకోవాలి, గత దినములు తెలుసుకోవాలి అనుకుంటే ఇది చాలా పెద్ద సంకల్పం. దానికి దివ్య దృష్టి కావాలి కనుక ఆ దివ్య దృష్టి చేయాలంటే నిర్వికల్ప సమాధి ఆ స్థితికి అందుకోవాలంటే దానికి ఎక్కువ ధ్యానం చేయాలి. చిన్న చిన్న కోరికలకు చిన్న చిన్న ధ్యానం సరిపోతుంది. అయితే వాళ్ళ పూర్వ పుణ్యాన్ని బట్టి, వాళ్ళు తీవ్ర వైరాగ్యాన్ని బట్టి, తీవ్ర సాధనని బట్టి వాళ్ళ సంకల్పాలు నెరవేరుతుంటాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతుంటాయి వాళ్ళు చేసే సాధనని బట్టి. అట్లా అలాగే ఒకటి దివ్య దృష్టికి, దివ్య నేత్రానికి, దివ్య చక్షుకు భేదం తెలుసుకున్నాం. దివ్య దృష్టి వలన దివ్య జ్ఞానం తెలుసుకోవచ్చా, దివ్య అనేది తెలుసుకున్నాం. అట్లా ఈ విధంగా మనము ఈ సాధనతోటి ఏదైనా సాధ్యమే. కోరికల కోసం సాధన చేయకూడదు. సాధన ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. కానీ ఎందుకంటే డైమండ్ ని రేగి పళ్ళకి ఇవ్వకూడదు, ఖరీదైంది. అలాగే ఇంతమంది మానవ జన్మ పొంది ఇంతమంది మోక్ష సాధనని కోరికల కోసం చేయకూడదు. కాకపోతే భగవంతుడా నాకు అన్ని చల్లగా చూడు అని సంకల్పం పెట్టుకోవచ్చు. కట్టుటకు, తినుటకు, వండుటకు భక్తుడికి ధ్యానికి ఏ లోటు ఉండదు. భగవంతుడికి శరణాగతితో ధ్యానం చేస్తే మన అవసరాలు అన్ని తీరుస్తుంటాడు. కానీ అదే ఒక కోరిక నెరవేరింది, 2 కోరికలు నెరవేర్చుకున్నాం, దుఃఖాలు పోవాలని చేసినాము. అదే పనిగా కోరికలతోటి చేయకుండా ఒక స్థితికి వచ్చినాక నాకు అనుకున్నవి అన్ని ఇచ్చినావు భగవంతుడా అంటే అందరికీ ప్రపంచంలో అన్ని కోరికలు అందరికి ఎవరికి నెరవేరవు. కనుక ఈ మోక్ష సాధన వైపు మనము నిర్వికల్ప సమాధి స్థితి అందాలనే మనం ప్రయత్నం చేయాలి. ఒక గురువు దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు దైవానుగ్రహం కావాలనే ప్రార్థించాలి తప్ప భౌతిక కోరికలు కాదు. దైవానుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే, దైవానుగ్రహం లేకపోతే ఏది లేదు. కనుక దైవానుగ్రహం ఉంటే అన్ని సాధ్యమవుతుంది. నీకు నిర్వికల్ప సమాధి అందుకుంటావు, నీవే ఒక ఋషిలాగా మారుతావు. కనుక అట్లా ఆ విధంగా మనము సాధన చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన ఇక సాధనతోటి అన్ని సాధ్యమవుతాయి. కనుక మీరు సాధన చేస్తే ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, మోక్ష స్థితిని అందుకుంటాం. మనం ఒక ఋషిలాగా ఇప్పుడు
మనము ఒక 10 రూపాయలు ఇవ్వండి అన్న అతనికి ఒక ఉపాధి కలిగించినప్పుడు అతనే 10 మందికి సహాయం చేస్తాడు. ఒక ఋషిలాగా మనం కొన్ని వేల మందికి మనమే సహాయం చేసే స్థితికి, ఒక ఋషి అయిన తర్వాత ఎంతో మందికి సహాయం చేసే స్థితి కలుగుతుంది సాధకుడికి. కనుక సాధనలో పతంజలి మహర్షి చెప్పినవి అనేకమైన లెవెల్స్ ఉంటాయి. కింది స్థాయిలో చిన్న చిన్న అనుభవాలతో తృప్తి పడకుండా మనం నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళాలి. అనేకమైన సాధనలు ఉన్నాయి. ఈ యోగ మార్గం అనేది ఫ్లైట్ మార్గం. అనేకమైన కొంతమంది చిన్న అంటే పూజలు, ఈ యొక్క జపము, పూజలు, తీర్థాటన, మాలాధారణ, ఉపవాసాలు ఇవన్నీ ప్రాథమిక స్థితి. అక్కడే ఆగకుండా ధ్యాన యోగాన్ని చేయాలంటే ప్రాణాయామతో కూడిన ధ్యానాన్ని శరణాగతితో సమర్పణ భావంతో చేసినట్టయితే ఇది ఫ్లైట్ మార్గం లాగా తొందరగా మనకు ఫలితం ఇస్తుంది. కనుక అనేకమైన సాధన మార్గాలు ఉన్నాయి. కానీ ఈ క్రియాయోగం అనేది ₹1 ఖర్చు లేదు. ఎక్కడ దీనికి ఏమి హోమాలు పూజలకు డబ్బులు ఖర్చు అవుతాయి. కూర్చున్న దగ్గరనే మనము మోక్షం పొందొచ్చు, అన్నీ పొందొచ్చు. దీని వలన శరీరము మనసు ఆధీనములు అవుతుంది. ఆధీనం కావడం వలన ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం వలన మనసు ఆధీనం అవుతుంది. మనసు ఆధీనం అయితే సర్వం ఆధీనం అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సంతోషం గురుగారు, చాలా విపులంగా చెప్పారు, అర్థమయ్యేలాగా. చాలా సంతోషం గురుగారు. జయ గురుదేవ్, జయ గురుదేవ్.